రిటైర్ అయ్యి దాదాపు 60-70 ఏళ్ళ ఏజ్ ఉన్నోళ్ళు రోడ్డు మీదకి ఎక్కి వాళ్ళ డబ్బుల కోసం నిరసన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఎలక్షన్ల ముందు మాత్రం మీకు అది చేస్తాం ఇది చేస్తామని మాట ఇచ్చి వీళ్ళు 4-5 సార్లు నిరసన వ్యక్తం చేసినా పట్టించుకోలేని పరిస్థితి. అసలు ఏందనుకుంటున్నారు ప్రభుత్వం? అంటే ఈ ప్రభుత్వానికి పోయే కాలం దగ్గరకు వచ్చింది. పోయేటప్పుడు ఇట్లే ఉంటాయి ప్రభుత్వానికి సిమ్టమ్స్. గతంలో కేసీఆర్ కూడా ఇటువంటి సిమ్టమ్స్ ఉండిపోయిండు. ఈ ప్రభుత్వం కూడా పూరాగా కొనేలేటట్టు అనిపిస్తలేదు. అందుకోసమే రిటైర్మెంట్ కార్మికులు బెనిఫిట్స్ అడుగుతుంది. బెనిఫిట్స్ అడుగుతా ఉన్నారు. వాళ్ళు ఎక్స్ట్రా ఇంకేమో నియమని చెప్పని అడుగుతలేరు. సో కాబట్టి ఆర్టీసీతోని గెలుక్కున్నోడు ఎవడు కొనేలే, ఏ ప్రభుత్వం కొనేలే. ఈ ప్రభుత్వాన్ని కూడా నాశనకాలం దగ్గరకు వచ్చే ఈ పని చేస్తూ ఉంది. కార్మికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ మేము బ్రతికున్నప్పుడే డబ్బులు ఇవ్వండి, మా పిల్లల బాగోగులు చూసుకుంటాము, మా పిల్లల పెళ్లిళ్ళు కూడా చేసే పరిస్థితి ఉంటుంది, మేము బ్రతికున్నప్పుడు మా డబ్బులు ఇవ్వండి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేనేమంటున్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వం హక్కును అమలు చేయమంటా ఉన్నాము. బిచ్చం కాదు, ధర్మం కాదు. ఈ రిటైర్మెంట్ కార్మికులు అంటే దాదాపు వయసు పైబడినటువంటి వాళ్ళు ఉంటారు, ఇంట్లో ఎదిగిన ఆడపిల్లలు ఉంటారు. వాళ్ళందరికీ ఈ రిటైర్మెంట్ బెనిఫిట్సే వాళ్ళ జీవితాల కొత్త దారిని చూపేటి. నువ్వు అవే అడ్డుకోవడం అనంటే కుటుంబాలను నాశనం చేసేటువంటి ఉగ్రవాద సంస్థ లెక్క తయారైంది. మహాలక్ష్మి స్కీమ్ ఏదైతుందో ఆ స్కీమ్కి మా రిటైర్మెంట్ బెనిఫిట్ అమౌంట్ అంతా కూడా డైవర్ట్ చేస్తున్నారు, అందుకే మాకు ఇవ్వట్లేదు, ఆర్టీసీ లాభాలలో ఉంది అని చెప్తూనే మా డబ్బులు ఎందుకు ఇవ్వట్లేదు అని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది కూడా అదే. రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది కూడా అదే. ఆ ఆర్టీసీని మేము లేవట్టినాం, మొత్తం ఇప్పుడు పరుగులు పెడతా ఉంది, మొత్తం పైసలన్నీ బస్ భవన్ల కుప్పలు పోస్తూ ఉన్నారా, ఇక లెక్క పెట్టుడు ఒక్కటే తక్కువ ఉన్నదని చెప్తా ఉన్నారు. కానీ ఒకటి తప్పు, ఈ ఆర్టీసీని దివాలా తీయించే పనిలో ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఈ ఆర్టీసీని దివాలా తీయించే కార్యక్రమంలో భాగంలో ఇటీవల ఆటోల దుకాణం కూడా తెరిచిండు. ఆ ఆటోల దుకాణం సంగతి, వీటన్నిటి సంగతి ఖచ్చితంగా ఎండగడతాం. ఇది కేవలం ఆర్టీసీ కార్మికుల అంశం మాత్రమే కాదు, ఇది సమస్త తెలంగాణ ప్రజల ఆస్తి. ఈ ఆస్తిలో భాగస్వాములు, మా ఆస్తికి పరిరక్షకులుగా ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్యాయం జరిగితే తెలంగాణ రాష్ట్రం ఊకోదు. ఖచ్చితంగా వాళ్ళ పక్షాన నిలబడుతుంది రాష్ట్ర ప్రభుత్వం, మెడలు వంచుతాం. ఫైనల్గా ఏం చెప్తారు? రిటైర్మెంట్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ కోసము బీసీ రాజాధికార పార్టీ తరఫున గవర్నమెంట్కి చెప్పాలంటే అసలు ఏం చెప్తాం? మీకు నాశనకాలం దగ్గరకు వచ్చింది. వారం రోజులు డెడ్ లైన్ ఇస్తున్నాం. వారం రోజులలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ సంబంధించినటువంటి నిధులు విడుదల చేసి వారి ఖాతాలలో జమ చేయకపోతే మరింత తీవ్రంగా ఉద్యమించి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ కార్మికుల పక్షాన పోరాటం చేయడానికి, రిటైర్మెంట్ కార్మికులు కాదు ఎక్కాల్సింది, అప్పుడు మేము రోడ్డు ఎక్కుతాం. మేము రోడ్డు ఎక్కి ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఈ ఆర్టీసీని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తాం.